ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయమున ఈ విధంగా మీ మధ్యలోనికి వచ్చుట నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈనాడు మనము మాట్లాడుకోబోయేటువంటి అంశము త్రియేక దేవుని కోరిక ఏమై ఉన్నది అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. రెండు పరిశుద్ధ లేఖన భాగంలోనికి ఆలస్యం చేయక యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించును. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్ష కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. ఈ యెషయా గ్రంథం ఏ కాలంలో రాయడం జరిగిందనగా, క్రీస్తుకు పూర్వం 681 నుండి 700 ఆ మధ్య కాలంలో యెషయా గ్రంథాన్ని రచించిన రీతిగా చూస్తూ ఉన్నాం. ఏ ప్రాంతము నుండి ఈ గ్రంథాన్ని రచించారనగా, పాలస్తీనా అనేటువంటి ప్రాంతము నుంచి ఈ యెషయా గ్రంథాన్ని రచించిన రీతిగా చూస్తూ ఉన్నాం. మరి గ్రంథకర్త యెషయా ప్రవక్త. మరి ఈ యొక్క గ్రంథమునకును మరి పేరు ఏమిటనగా, యెహోవా యొక్క రక్షణ అనేటువంటి అర్థం వస్తుంది. యెషయా అనగా యెహోవా యొక్క రక్షణ. అయితే ప్రియదేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే త్రియేక దేవుని కోరిక ఏమై ఉన్నది మన ఎడల అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటిగా తండ్రి ఇక్కడ యోధా ప్రజలను, ఇశ్రాయేల్ ప్రజలను ఒక ద్రాక్ష తోటతో పోలుస్తూ ఉన్నాడు. పోలుస్తూ ఆయన ఒక వ్యవసాయదారకుడిగా, ఒక చక్కనటువంటి సేద్యము చేసేటువంటి వాడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త ఒక పాట రూపములో, ఒక కావ్య రూపములో మరి మాటలను తెలియజేస్తున్న రీతిగా చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. దానికి కావలసినటువంటి ఆ యొక్క పొలములో మంచిగా రాళ్లను వేరి, మంచిగా సేద్యపరచి, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను నాటాడు. ఆ ద్రాక్ష తీగలకు చక్కగా నీరు పెట్టడానికి మధ్యలో బురుజు ఒకటి తొలిపించాడు. కావలసినటువంటి ప్రతి అవసరతను అక్కడ సిద్ధపరిచాడు. ఇక దేవుడు ఆ తోట నుండి ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఎదురు చూస్తున్నాడే తప్ప ఆయన ఆశించినటువంటి ఫలము దేవుడు పొందుకోలేకపోతూ ఉన్నాడు. అనగా శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను నాటాడు. ఆ ఫలములు కూడా శ్రేష్టముగా, మధురముగా, రుచికరముగా ఉంటాయని ఆశించాడు, ఆశపడ్డాడు. ఆశ నిరాశగా మారిపోయింది. దేవుడే వేదనకు గురయ్యేటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా రుచి కలిగినటువంటి ద్రాక్ష పండ్లను ఆయన ఆశిస్తే అవి కారు ద్రాక్షలను కాచిన రీతిగా చూస్తూ ఉన్నాం. అందును బట్టి యోధా ప్రజలారా, ఇశ్రాయేలులారా, మరి నా ద్రాక్ష తోట నిమిత్తమై నాకు ఎవరు తీర్పు తీర్చెదరు, నా బాధను ఎవరు తీర్చెదరు అంటూ వాపోతున్నటువంటి వాడిగా, బ్రతిమలాడుతున్నటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు
నీ ఎడల నా ఎడల మనందరి ఎడల కోరుకునేటువంటిది ఏంటనగా ఆరోగ్యవంతమైనటువంటి, లేక రుచికరమైనటువంటి, లేక తీపి అయినటువంటి మంచి ద్రాక్షను ఆయన కోరుతూ ఉన్నాడు. మంచి ఫలాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కానీ కారు ద్రాక్షలో కాచేటువంటి వారిగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇప్పటి నుండి కాదు, వారు ఐగుప్తు నుండి బయలుదేరిన దగ్గర నుంచి వారి ఆత్మీయ జీవితంలో ఫలభరితముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ ఆశపడినప్పుడల్లా దేవుని ఆశ భంగమవుతూ వస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారముగా దేవునికి ఆయాసకరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుచు ఆయనకు వేదనకు గురి చేసినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు కోరుకున్నటువంటిది తోటలోని ఆ మంచి ద్రాక్షలను ఆయన కోరుతూ ఉన్నాడు. కానీ కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నాయి. ఈ కారు ద్రాక్షలు కాయడానికి గల కారణం ఏంటి అంటే రెండు విషయాలు. మొదటిగా రక్తపాతము, రెండవదిగా రోధనానికి కారణమైనటువంటి దౌర్జన్యం. ఈ కారు ద్రాక్షలు అన్నటువంటి చెడు ఫలాలు ఫలించడానికి, చెడు హృదయమైనటువంటి, చెడు పనులైనటువంటి వారి క్రియలే వాటికి నిదర్శనం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, వారు దౌర్జన్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అనగా దేవుని యొక్క వాక్కులను పెడచెవిన పెడుతూ ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులు బ్రతికేటువంటి వారిగా మన ఇశ్రాయేలు ప్రజలను, యోధా ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అందుకే దేవుడు ఆయన చేసినటువంటి దానిని బట్టి, ఆయన కలుగు చేసినటువంటి మరి ఆ జనులను బట్టి ఎంతగానో మరి వేదనకు గురవుతున్నటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోధనము వినబడెను. ఇల్లు కలుపుకొని పొలమును చేర్చుకొను మీకు శ్రమ. అనగా బలత్కారమైనటువంటి బ్రతుకులు, తిరస్కారమైనటువంటి జీవితాలు, లోక సంబంధమైనటువంటి వాటి మీదనే ఆలోచన తలంపులను కలిగి ఉన్నారు. కానీ లోకనాథుని వైపు, పరిశుద్ధుని వైపు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని వైపు వారు చూడట్లేదు. అందుకే వారి చేతులు రక్తసిక్తమవుతూ ఉన్నాయి, అలాగే బలత్కారంతో నిండి ఉన్నాయి. అందుకే వారి బ్రతుకులు చేదు ద్రాక్షాలుగా, పనికిరానటువంటి ఫలాలుగా వారి జీవితాలు మిగిలిపోతున్నాయి. అంత మాత్రాన దేవుడు వారిని విడిచిపెడతారని కాదు, దేవుడు వాటికి తగినటువంటి, వారి క్రియలకు తగినటువంటి శిక్షను ఖచ్చితంగా విధిస్తాడు అనేటువంటి విషయాన్ని వారు మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి సోదరి సహోదరుడా, మరి ఇశ్రాయేలు ప్రజలను, యోధా ప్రజలను దేవుడు దేనితో పోలుస్తున్నాడు అనగా ద్రాక్ష చెట్టులతో పోలుస్తూ ఉన్నాడు. అదే కీర్తన సంఖ్యలో మనం చూసినట్లయితే, కీర్తన సంఖ్య 80వ సంఖ్య 8 నుండి 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, కీర్తన సంఖ్య 88వ వచనం నుండి 19వ వచనం వరకు, నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను అంటూ ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను ద్రాక్ష చెట్టులతోటి పోలుస్తూ ఉన్నాడు. వారు ఐగుప్తు నుండి ఆ చెట్టును తీసుకొచ్చాడు అంటూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, త్రియేక దేవుళ్ళలో తండ్రి ఆశిస్తున్నటువంటి ఆ ఫలాల్ని వారు ఫలింపలేకపోయారు. వారు దేవునికి ఆ రుచిని అందించలేకపోయారు. రెండవదిగా మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును.
నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచుందును. తీగ ద్రాక్షలలో నిలిచుంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే గాని మీరు ఫలింపరు. త్రియేక దేవుడైనటువంటి తండ్రి ఆయన ఆజ్ఞాపిస్తున్నటువంటి లేక ఆశిస్తున్నటువంటి ఫలాలను యోధా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఇవ్వలేకపోయారు. ఇచ్చారు కానీ కారు ద్రాక్ష, ఎందుకు ఉపయోగం లేనటువంటి చేదైనటువంటి ద్రాక్ష ఫలాలను ఇచ్చిన రీతిగా చూస్తూ ఉన్నాం. రెండవది, ఇక్కడ కుమారుడు కూడా ఆశిస్తూ ఉన్నాడు. కుమారుణ్ణి దేవుడే, తండ్రే ఒక నిజమైన ద్రాక్షవల్లిగా భూలోకానికి పంపించాడు. అక్కడ ఆయనకిష్టమైనటువంటి ఒక తోటలో తండ్రి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగను నాటాడు, కానీ శ్రేష్టమైన ఫలాలు ఫలించలేదు. అందుకే దేవుడు అది చూడడానికి శ్రేష్టంగా కనబడుతుంది, చూడడానికి చక్కనటువంటి ఫలాలను ఇచ్చేటువంటి చెట్టుగా ఉంది, కానీ అది ఎటువంటి ఉపయోగం లేనటువంటి నిరుపయోగమైనటువంటి ఫలాలను ఇచ్చినదిగా తండ్రి చూస్తూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు వారు లాంటి నిజమైనటువంటి ద్రాక్షవల్లిని భూలోకానికి పంపించాడు. నిజమైన ద్రాక్షవల్లిని అని ఎందుకు ఆయన సంబోధిస్తూ ఉన్నాడు అనగా, అబద్ధమైనటువంటి పేరుకు చూపుకు మాత్రమే కనబడేటువంటి మంచి ద్రాక్షలా కనబడేటువంటి ద్రాక్షలు కూడా ఉంటున్నాయి, అనగా డూప్లికేట్ కూడా ఉంటాయి. అందుకే ఇక్కడైనా తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్నటువంటి మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. కాబట్టి నిజమైనటువంటి ద్రాక్షవల్లి నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన చక్కగా ఈ ద్రాక్షవల్లితో అంటు కట్టించడానికి అనేకులను పురికొల్పుతూ ఉన్నాడు. మంచి ద్రాక్ష తీగకు, ఆ మంచి ద్రాక్ష చెట్టుకు మరి చేదైనటువంటి కానీ లేక సాధారణంగా కనిపించేటువంటి ఏవైనానో అంటు కట్టబడితే ఈ శ్రేష్టమైనటువంటి, ఈ నిజమైనటువంటి ద్రాక్షవల్లిలో నుండి వచ్చేటువంటి తీపియే, మంచి విషయాలే ఆ కొమ్మలకు కూడా వస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువులో చెప్పుచు, మీరు నాలో అంటుకట్టుబడి ఉన్నట్లయితే నేను మీ యందును, మీరు నా యందును కలిసి ఉండుట ద్వారా మీరు ఫలిస్తారు అంటూ సెలవిస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. రెండవదిగా, కుమారుడు కూడా మన ఎడల మంచి ఫలము ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి ఉపయోగకరమైనటువంటి ఫలాలను ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనము ఫలించలేని వారిగా ఉంటున్నాం, మనం ఆయన కోరికను తీర్చలేని వారిగా ఉంటున్నాం. అందుకే ఆ యొక్క చెట్టుకి అంటు కట్టబడినటువంటి కొమ్మైనటువంటి యోధ వేరైపోయాడు. దేవునిలోనే అనగా మంచి ద్రాక్షవల్లిలోనే ద్రాక్ష చెట్టుకే అంటు కట్టబడ్డాడు, కానీ ఫలింపలేకపోయాడు. యోధ లోకానుసారమైనటువంటి ఆశలకు, దురాశలకు పరుగులు తీసి ఇదిగో తన ప్రాణాన్ని కోల్పోయిన వాడిగా చూస్తూ ఉన్నాం. అలాగే దేవునిలోనే ఉంటూ, దేవుని మందిరానికి వస్తూ, దేవుని వాక్యాలను వింటూ, దేవుని యందు విశ్వాసం ఉంటున్నానని అనుకుంటూ నీవు ఫలించకపోతే, ఆ మంచి ద్రాక్ష చెట్టుకు అంటు కట్టబడినాక ఆ కొమ్మలకు కూడా మంచి ద్రాక్ష ఫలములలో ఫలించకపోతే, ఫలించినట్లుగా నటన చేస్తే అది కొట్టివేయబడుతుంది, విరిచివేయబడుతుంది. ఇదిగో అది అక్కడ నుండి తొలగించబడి అగ్నిలో కాల్చడం జరుగుతుంది. అలాగా కాల్చబడినటువంటి వాడు, వేరైపోయినటువంటి వాడు, ఫలింపనటువంటి వాడు ఇస్కరియోతు యోధ. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మరి యోధల లాంటి వ్యక్తులు మరి మనలోనూ మన సంఘములోనూ ఒకవేళ ఉన్నారేమో. చక్కగా క్రమముగా మందిరానికి వస్తూ, వాక్యాన్ని వింటూ, చక్కగా విశ్వాసాన్ని కలిగి ఉంటూ, భయభక్తులు కలిగి ఉంటూ, ప్రభు బలకు సమీపిస్తూ, కానీ ఏమాత్రము ఫలించినటువంటి, అంటు కట్టబడి కూడా మంచి ద్రాక్ష చెట్టులో ఫలింపలేనటువంటి కొమ్మ వలె ఉంటే అది నరికివేయబడుతుంది, అగ్నిలో పడవేయబడుతుంది. జాగ్రత్త సుమా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మరి మన పరిస్థితి ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఒక్కసారి ఆలోచన చేద్దాం. మొదటిగా, తండ్రి ఆశించాడు ఫలాలను, కానీ ఫలాలు కాశాయి, కానీ అవి కారు ద్రాక్షలు.
రెండవదిగా కుమారుడు నేను నిజమైన ద్రాక్ష వలెను అంటున్నాడు. అనగా ఆల్రెడీ నా తండ్రి డూప్లికేట్ ద్రాక్ష రసం అనగా ద్రాక్ష చెట్టును, ద్రాక్ష ఫలాలను ఇదిగో చూశాడు అంటూ, అందుకే ఆయన నేను నిజమైన ద్రాక్ష వల్లిని అంటూ ఉన్నాడు. నాలో ఫలించకుండా ఒకవేళ నువ్వు కొమ్మగా ఉంటే నీ పరిస్థితి కూడా నరికివేయబడి అగ్నిలో పడవేయడం జరుగుతుంది అంటూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి నీ ఎడల నా ఎడల ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. కుమారుడు నీ ఎడల నా ఎడల ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ ఎడల నా ఎడల ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. ఆత్మజ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 రకాలమైనటువంటి రుచులు కలిగినటువంటి ఫలాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ 9 రకాలమైనటువంటి రుచులన్నీ ఒకే ఫలములో ఉంటున్నాయి. అదే ఆత్మ ఫలం. ఆత్మదేవుడు కలిగించేటువంటి, ఆత్మదేవుడు మనకిచ్చేటువంటి ఆ ఫలాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. కానీ ఆత్మదేవుడు మనలోనే ఉండి ఆ ఆత్మకున్నటువంటి గుణగణాలు ఈ విధంగా ఉంటాయని, ఇవి రుచికరమైనటువంటివని, ఇటువంటి ఫలము యోగ్యకరమైనటువంటిదని మనకు తెలియజేస్తూ ఉన్న అందులో నుండి మనము తొలగిపోతూ ఉన్నాం. దాన్ని పొందుకోలేక వేరైపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకుందాం. త్రియేక దేవుడైనటువంటి మన దేవుడు కోరుకున్నటువంటి 3 విధాలుగా తండ్రి ఫలాలను ఆశించాడు, కారు ద్రాక్ష వచ్చింది. కుమారుడు ఫలించాలని కోరుకున్నాడు, కానీ ఫలించలేక వేరైపోయారు. చివరికి ఆయన్నే యూదులే ఇదిగో సిలువకు అప్పజెప్పారు. ఇస్కరియోతు యోధే ఆయన నుండి వేరైపోయాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు, ఆత్మ ఫలాన్ని కోరుకుంటున్నాడు. ఈ 9 రకాలమైనటువంటి రుచులను కలిగినటువంటి ఒకే ఫలాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఈ ఆత్మ ఫలాన్ని, ఈ 9 రకాలమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాం, అలాగే ప్రేమను కలిగి ఉన్నాం, సంతోషాన్ని కలిగి ఉన్నాం, సమాధానాన్ని కలిగి ఉన్నాం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ప్రియదేవుని బిడ్డలారా ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. అందుకే మొట్టమొదటిగా ప్రేమని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. ప్రేమ శాశ్వతముగా, స్థిరముగా, ఎవర్ లాస్టింగ్ ఉండేటువంటిది, నిరంతరము నిత్యము ఉండేటువంటిది ప్రేమయే. అందుకే ప్రేమను ముందుగా పొందుపరుస్తూ ఉన్నాడు. మరి 9 రకాలమైనటువంటి రుచులు కలిగినటువంటి ఫలాన్ని, ఆత్మ ఫలాన్ని మనము ఫలిస్తున్నామా? దేవునికి ఇష్టమైనటువంటిది ఫలాన్ని మనము కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఫలించకపోతే మన పరిస్థితి ఏంటనగా లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కగా ఉపమానం చెప్పుచున్నటువంటి వాడిగా చూస్తున్నాం. 6వ వచనం, 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్లను పండ్లను వెదకుచు వచ్చుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన భూమియు ఏల వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. 3 ఏండ్ల పాటు ఎదుగుచూ వస్తున్నాడు, కానీ ఎటువంటి ఫలము లేదు. అది ఎక్కడ నాటబడింది అనగా మంచి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడింది, కానీ ఫలాలు లేవు. నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల కోరుకున్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుని ఆశ, కోరిక ఏమై ఉన్నదంటే మనము ఫలించాలా. ఆనాడు ఆదాము అవ్వలను కూడా దేవుడు ఆశీర్వదించి
మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. ఈ భూమిని స్వాధీనపరచుకోండి అన్నాడు. ఈ భూమిని ఏలండి అన్నాడు. కానీ ఫలించలేక ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయారు. ఈనాడు కూడా మానవుడు ఆనాటి నుండి వస్తున్నటువంటి ఫెయిల్యూరే అంతటా మనకు కనిపిస్తూ ఉంది, అంతటా మనకు వ్యక్తపరుస్తూ ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, మనం ఫలించేవారిగా ఉన్నామా, ఫెయిల్యూర్ కలిగినటువంటి వారముగా ఉన్నామా? ఎలా ఉన్నాం? దేవుడు ఆశించిన దాన్ని మనం ఇవ్వకపోతే అది నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుంది. అయితే తోటమాలి అంటున్నాడంట, ఆ తోటమాలికి సాదృశ్యమైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నాడు, అయ్యా మరొక్క సంవత్సరం, మరొక్క ఏడు, ఈ సంవత్సరం అది ఫలించిందా సరే సరే, లేకపోతే నీవు చెప్పిన రీతిగానే దానిని నరికివేద్దాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, త్రియేక దేవుడు మన ఎడల కోరుకుంటున్నాడు, కానీ ఈ 3 సందర్భాలు కూడా ఫెయిల్ అయిపోతున్నాం, అట్టర్ ఫ్లాప్ అవుతున్నాం. తండ్రి ఆనాడు ఆశించాడు, యూదులు ఇశ్రాయేలులు, కానీ కారు ద్రాక్షాలు ఇచ్చారు. కుమారుడు ఆశిస్తూ ఉన్నాడు, నాలో ఇదిగో అంటు కట్టబడ్డారు కాబట్టి ఫలించే కొమ్మలుగా వండండి అంటున్నాడు. కానీ ఫలించలేక వేరైపోయినటువంటి వారిగా ఇస్కరియోతు యోధ, వేరైపోయినటువంటి వారిగా యూదులను మనం చూస్తున్నాం. ఆయన్ను చివరికి మరణానికి అప్పజెప్పిన వారిగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా పరిశుద్ధాత్ముడు దేవుడు కూడా నీ ఎడల నా ఎడల మనందరి ఎడల కోరుకున్నటువంటిది ఒకటే, ఆత్మఫలము. ఈ ఆత్మఫలమును మనము ఫలించలేక లోకానుసారంగా బ్రతుకుచు దేవుణ్ణి దుఃఖపెడుతున్నామేమో. ఇకనైనా జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు కొట్టివేయండి అని చెప్పకముందే, దేవుడు మన యొక్క జీవితాన్ని లెక్క చూసి ముగించకముందే, అగ్నిలో పారవేయకముందే మన బ్రతుకులు మార్చుకుందాం. దేవునికి ఇష్టమైనటువంటి ఫలభరితాన్ని కలిగినటువంటి చుట్టుగా ఉందాం. దేవుని యొక్క కోరిక నెరవేర్చే వారిగా ఉందాం. కాబట్టి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.